జానీ మాస్టర్ తో గొడవ పెట్టుకున్న అమ్మాయి అవును అవును. సో అంటే కాంట్రవర్సీ చేయాలని తీసుకున్నారా నిజంగా ఆమె సెలబ్రిటీ అంత ఇది ఉందా అసలు ఆమెకి జానీ మాస్టర్ కి నిజంగా బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత కూడా బయటకు వచ్చిన తర్వాత కూడా జానీ మాస్టర్ కి ఆశీర్వాదాలు తీసుకోవాలి ఆమె. ఎందుకంటే ఆ ఆమె నిజంగా సృష్టి అని ఆమె ఒక జస్ట్ డాన్సర్. వందల మంది డాన్సర్లలో లక్షల మంది డాన్సర్లలో ఒక డాన్సర్ అమ్మాయి అంతే, అంతకు మించి లేదు. కానీ జానీ మాస్టర్ చాలా పెద్ద పేరు ఆయనకి, చాలా పెద్ద పేరు, పెద్ద పెద్ద హీరోలతో కొలాబ్ చేసిండు. కానీ ఆ జానీ మాస్టర్ ఏం చేసిండు, కొన్ని ఒక అమ్మాయికి ఆశపడ్డాడు, కకృతి పడ్డాడు. కానీ ఇక్కడ ఎంత ఆశపడ్డాడో నా మీద అంత ముంచేసింది. కానీ దానివల్ల ఇప్పుడు బిగ్ బాస్ ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు షష్ఠి అంటే ఎవరన్నా, షష్ఠి అంటే బిగ్ బాస్ లోకి పోయిన షష్ఠి అంటే ఎవరు గుర్తుపడతాడు? అదే జానీ మాస్టర్, జానీ మాస్టర్ గోకిన పిల్ల, జానీ మాస్టర్ ని అరెస్ట్ చేయించిన పిల్ల, ఆమె షష్ఠి, ఆమె పోయింది అంటే అప్పుడు వాళ్ళకి గెలుగుతుంది, ఓహో ఆ షష్ఠి అని అట్లా. కానీ షష్ఠి వల్ల ఇప్పుడు ఇక్కడ నీకు ఫ్యాన్ వార్లు కూడా జరిగే ఛాన్స్ ఉంది ఫ్యూచర్ లో. ఎవరికంటే ఇక్కడ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏమో షష్ఠికి ఆమెకి నెగిటివ్, ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమో పాజిటివ్. ఇక్కడ మెగా ఫ్యామిలీ కూడా బిగ్ బాస్ లోకి షష్ఠి తెస్తుంది, ఇన్ ఫ్యూచర్ లో తెస్తుంది. ఇప్పుడు ఆ లోపలికి వెళ్ళిన తర్వాత నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని ఇలాంటి ఏమైనా డైలాగులు వేస్తే ఆటోమేటిక్ పవన్ కళ్యాణ్ ఓట్లు పడతాయి, అంటే అటు మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఓట్లు పడతాయి. కానీ అంటే మెగా ఫ్యామిలీకి కొద్దిగా అల్లు అర్జున్ కనెక్ట్ ఉంది. ఎందుకంటే అప్పుడు జానీ మాస్టర్ కి ఏమో మెగా ఫ్యామిలీ సపోర్టు, జానీ మాస్టర్ ఈ షష్ఠికి ఏమో అల్లు అర్జున్ సపోర్ట్. పుష్పలో కూడా ఆమె యాక్టింగ్ చేసింది. చూడాలన్నా ఆమె ఇప్పుడు నిజంగానే ఇప్పుడు బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత సో ఏం జరగక ముందే అక్కడ ఏమైనా క్రియేట్ చేసి నాకు అది చేశారు ఇది చేశారు అంటే అప్పుడు జనాలు కూడా అరే జానీ మాస్టర్ విషయంలో కూడా ఇట్లా చేసి ఉంటది, జానీ మాస్టర్ కూడా ఇట్లా నమ్మించుంటది అని చెప్పేసి ఇప్పుడు ఆమె జెన్యున్ గా హానెస్టీగా ఉంది అనుకో, జానీ మాస్టర్ చేసి తప్పైంది. నిజంగా ఆమె జెన్యున్ గా హానెస్టీగా లేకుండా లేనిపోని పుకార్లు సృష్టించడం, గేమ్ ఆడకపోయినా ఆడినని చెప్పడం, అవతల మీద అనవసరంగా పడ్డదనుకో, సో జానీ మాస్టర్ కరెక్ట్, ఈమెని భరించడం బిగ్ బాస్ వల్లనే కాలేదని చెప్తే అట్లా అనుకుంటారు. సో దమ్ము శ్రీజాని ఎవరు ఎన్నుకోలేదు, మనోడు నవదీప్ వచ్చిందన్న స్టేజ్ మీదకి వచ్చి మనోడే పేరు చెప్పాడు, సార్ ప్లీజ్ అమ్మాయిని తీసుకోండి. రాజకీయం జరిగిందంటే దమ్ము శ్రీజాకి లేదన్నా, దమ్ము శ్రీజాకి ఆడియన్స్ అగ్ని పరీక్షలో ఆడియన్స్ ఓటు పడ్డాయంటే దమ్ము శ్రీజాకి పడ్డాయి. ఎందుకంటే కొన్ని గేమ్స్ కానీ అసలు ఆమె పెట్టిన ఏ గేమ్ ఓడిపోలేదు. ఆమె మాటలు కూడా ఇప్పుడు అక్కడ అంతమంది అక్కడ ఒక గేమ్ లో తప్పు జరిగింది అని తప్పు జరిగిందా అని అంటే ఆమె ఒక్కటే నిలబడి తప్పు జరిగింది అన్నది. అక్కడ ఒక విపరీతమైన దమ్ము శ్రీజాకి ఓటింగ్ పడ్డది. దాని తర్వాత కొన్ని టాస్క్లలో అక్కడ ఒక్కొక్కటి పర్సనాలిటీ బాడీ బిల్డర్లు ఉన్నా కూడా ఆ వెయిటింగ్ టాస్క్ లో వాళ్ళు తీసేశారు. కానీ దమ్ము శ్రీజా బక్క చెయ్యి గంట ఓపిక బట్టి కూర్చుంది. అసలు రాగానే శ్రీముఖికి నువ్వే లోడ మాట్లాడుతావు, నిన్నే తీసుకున్నారు, నువ్వే వెళ్ళిపోయావు. అక్కడే ఆమె గుణం అర్థమైపోయింది. యాక్టివ్, హైపర్ యాక్టివ్ అన్న దమ్ము శ్రీజ, హైపర్ యాక్టివ్ పర్సన్. సో బిగ్ బాస్ లో టాప్ 5 దాకా కామన్ ఆడియన్స్ ఎవరైనా ఉంటే ఆమె ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే జెన్యున్ గా ఓటింగ్ చేస్తే మాత్రం దమ్ము శ్రీజ ఉంటది అన్న.